శ్రీరాముడికి సీతమ్మ తల్లికి ముఖ్యమైనటువంటి అతి ఇష్టమైనటువంటి ప్రాంతం మన ఆంధ్ర ప్రాంతం. ఎందుకంటే వారు ఇక్కడ ఒక 10 సంవత్సరాల పైన గోదావరి తీరంలో ఉన్నారు. ఒక వ్యక్తి ఒక 10 సంవత్సరాలు ఒక ఏరియాలో ఉంటే వారికి ఒక అనుబంధం ఏర్పడుతుంది ఆ ఏరియాతో. గోదావరి తీరంలో ఉన్నారంటే కేవలం గోదావరి తీరంలో మాత్రమే లేరు, చుట్టుపక్కల అన్ని మొత్తం వారు తిరిగారు. దానికి ఆధారాలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మనకి తెలుగులో రాముణ్ణి ఎంతగా ఆరాధిస్తాము, ఎంతగా ప్రేమిస్తాము అంటే 287 రామాయణాలు తెలుగులో రాసినవి నా దగ్గర నోట్ చేసి ఉన్నాయి. వాటి పేర్లు, వాటి రచయిత పేరు. 287 ఎక్కడ ఉత్తర భారతంలో లేవు రామాయణం. 287 మంది కవులు, పండితులు రామాయణాన్ని తెలుగులో రాశారు. పద్యంలో కానీ, గద్యంలో కానీ, లేదా నాటక రూపంలో కానీ, ఈ విధంగా. అందులో ముఖ్యంగా మన తెలుగులో ముఖ్యమైనటువంటి కవులు ఎవరు? ప్రారంభం నుంచి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు ఏమి రాశారు అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతం రాశారు కాదు, వాళ్ళు రామాయణం కూడా రాశారు. నన్నయ్య మొట్టమొదటగా రామాయణాన్ని రాఘవాభ్యుదయము అనేటువంటి పేరుతో రాశారు నన్నయ్య. అదేవిధంగా తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణము రాశారు. మరి ఎర్రాప్రగడ కూడా రామాయణం రాశారు. ఈ విధంగా మనకి త్రిమూర్తులు మన తెలుగులో మొట్టమొదటి నుంచి భారతాన్ని రచించినటువంటి ముగ్గురు మహాకవులు మహాభారతంతో పాటు రామాయణం రచించారు. అంతేకాదు ఆ తరువాత వచ్చిన ప్రతి కవి కూడా ఇక్కడ రామాయణం రచించందే కవి కాడు అనేది ఒక సామెత మన దేశం. ఏమి రచించండి, ఏదైనా రచించండి, కానీ రామాయణం రచించండి. అదే నానుడితో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ మధ్య కాలంలో 60s 70s చక్కగా రామాయణ కల్పవృక్షము. మాకు ఒక అనుబంధం ఉంది విశ్వనాథ వారితో. అదేంటంటే వారు ఏది రాసినా సరే వారి రచనలన్నీ రాసినది రాయసగాడు మా చిన్నాన్నగారు, నల్లంపల్లి శరభయ్య శర్మ గారని రాజమండ్రిలో ఉండేవారు. అలాగే వారి రామాయణ కల్పవృక్షం మొత్తము కూడా వ్రాయటం అయిన తర్వాత మా ఇంట్లోనే మచిలీపట్నంలో మా నాన్నగారులు మొత్తం అందరూ 6 అన్నదమ్ములు, వారందరినీ కూర్చోబెట్టి దీని యొక్క మొత్తం వినిపించి దీన్ని పరిష్కారం చేయడం, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఒప్పులు ఉన్నాయి, ఎక్కడ ఇంకా ఎక్కువ మార్పు చేయాలనేది మా ఇంట్లో ప్రూఫ్ రీడింగ్ మా ఇంట్లో జరిగింది. ఆ తర్వాత దాన్ని వారు ప్రింట్ చేశారు రామాయణ కల్పవృక్షాన్ని. అంతేకాదు మనకి అతి బాగా ఇష్టమైనటువంటి రామాయణ ఒక మ్యూజికల్ ఒక పాట సుందరకాండ. ఎవరు రాశారో మీకు తెలుసు, ఎంఎస్ రామారావు గారు. ప్రతి ఇంట్లోనూ ఏ కార్యక్రమం జరిగినా ప్రతి దేవాలయంలో సుందరకాండ వింది. ఆ సుందరకాండ కూడా మా ఇంట్లోనే కూర్చుని ఎంఎస్ రామారావు గారు మా నాన్నగారికి మొత్తం వినిపించి దానిలో పరిష్కారాలు చేయించారు. నాకు ఈ విషయం ఎప్పుడో చిన్నప్పుడు, చాలా చిన్నవాడిని నేను, అలాగే నేను ఎక్కువ ఇంట్లో లేను. కానీ ఈ మధ్యనే సుందరకాండ పుస్తకం ఒకటి నాకు చేతికి ఇచ్చారు ఎవరో. ఆ పుస్తకం మొదటి పేజీ తిప్పంగానే మా నాన్నగారి ఫోటో ఉంది అందులో. అందులో వారు మా నాన్నగారి కృతజ్ఞతలు చెప్తూ ఎంఎస్ రామారావు గారు చేశారు. అంటే మా నాన్నగారి పేరు రామలింగేశ్వర శర్మ. మేము శైవ ఆరాధకులమైన ఇంట్లో పేరు మాత్రం రాముణ్ణి శివుణ్ణి ఇద్దరిని ఆరాధించేటువంటి ఒక అలవాటు ఈ దేశంలో. అలాగే 287 రామాయణాలు ఆంధ్ర ప్రాంతంలో రాశారే, వీళ్ళందరూ వైష్ణవులు కాదండి, నిలువుబొట్టు పెట్టుకునేటువంటి వైష్ణవులు కాదు. అందరూ చక్కగా అడ్డబొట్టు పెట్టుకుని శైవులే రామాయణాలను రచించారు ఇక్కడ. అంతేగాని ఏదో వైష్ణవులు రామాయణాన్ని రచించారు అనుకోవడానికి ఏమి లేదు ఇక్కడ. అంటే శివభక్తులైనటువంటి వాళ్ళందరూ రాముణ్ణి ధ్యానించారు. ఈ విషయం మనం ముఖ్యంగా మన ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శివుడు వేరు, విష్ణువు వేరు, రాముడు వేరు, వీళ్ళ మధ్య ఒకరికొకరు ఆరాధించుకున్నారు. ఇది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల హృదయాల్లో ఎంతో నచ్చింది. అందుకని ఇక్కడ పేర్లు కూడా రామలింగేశ్వర రావు అనే పేరు పెట్టుకోవటమే కాకుండా ఇక్కడ సుమారుగా ఒక 400 క్షేత్రాల్లో ఆంధ్ర ప్రాంతంలో రామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీరాముడి కాలం నుంచి వస్తున్నవే. ద్రాక్ష రామం గోదావరి జిల్లాల్లో. చాలా గమ్మత్తైన పేర్లు మీకు చెప్తాను. సఖినేటిపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలో సఖినేటిపల్లి. ఆ పేరు ఎలా వచ్చింది అనేది అక్కడ చరిత్రను ఆలోచిస్తే శ్రీరాముడు, సీత,
హనుమంతుడు ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామం నుంచి మనం మళ్ళీ తిరిగి ఎప్పుడు బయలుదేరాలి అని సీతమ్మ వారు శ్రీరాముడిని అడిగింది. సఖి నేటి పల్లె ఇదే మనకి, ఓకే, అదే మాట ఆ ఊరికి పేరైంది సఖినేటి పల్లె. మా పక్కన హనుమాన్ జంక్షన్. ఆ తర్వాత మనకి కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెళ్ళే దారిలో హనుమాన్ జంక్షన్, అక్కడికి నేను 2 సార్లు వెళ్ళి పరిశోధన చేసి దాని ఫోటోలతో సహా తీసుకుని వచ్చాను. హనుమాన్ జంక్షన్ అనే చోట సీత, రాముడు, హనుమంతుడు ముగ్గురు కూడా అక్కడ ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కథ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్టోరీ లేకపోతే ఇతిహాసం అక్కడ ఉన్నటువంటిది. ప్రయాణం చేస్తూ ఉంటే మరి ఇంటికి వివాహానికి వెళ్ళాలి సీతారాములు. ఆ వివాహానికి వెళ్ళే సమయంలో అరే ఉట్టి చేతులతో ఎలా వెళ్తాము, ఏదైనా తీసుకువెళ్ళాలి కదా వివాహానికి, ఇవాళ కూడా గిఫ్ట్లు తీసుకెళ్తారు కదా. మరి ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే, ఒక 40-50 సంవత్సరాల క్రితం, శ్రీరాముడి సమయం నుంచి ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ఒకటే అలవాటు ఉండేది. ఎక్కడ వివాహం జరిగినా వారి ఇంట్లో కానీ వారి పొలంలో కానీ ఉన్నటువంటి అనేక తినేటువంటి పదార్థాలని, పండ్లని, పూలని, కూరగాయలని అన్నీ తీసుకువెళ్ళి ఆ పెళ్లి ఇంట్లో ఇచ్చేవారు. ఇదేంటి ఒకరోజు పెళ్ళే కదా, ఒకరోజు పెళ్లికి ఇవన్నీ ఏం చేసుకుంటారంటే చాలా పొరపాటు. పెళ్ళిళ్ళు మన దేశంలో 16 రోజుల పాటు జరిగేవి. కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు 16 రోజులు ఉండేవారు పెళ్లి తర్వాత. అందుకని వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చేందుకు రకరకాల. పెళ్లి అన్నారు కాబట్టి ఒక విషయం గుర్తు చేయాలి ఇక్కడ. చెప్పండి. తెలుగువారి ఇళ్లలో మాత్రమే పెండ్లి పీటల మీద, పెళ్లి మండపంలో సీతారాముల యొక్క ఫోటో పెట్టుకునే పెళ్లి చేస్తారు. మన ఇళ్లలోనే జరుగుతుంది, తెలుగువారి ఇళ్లలో. మండపంలో తప్పకుండా వాళ్ళ ఫోటో పెట్టుకుని కళ్యాణం జరుగుతుంది. ఇది తెలుగు వాళ్ళకి రాముడు సీతారాముడు అంటే ఎంత ఇదో, ఆ హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి ఆ సన్నివేశం ఏంటంటే, ఒక పెద్ద హనుమంతుడి యొక్క విగ్రహం ఉంటుంది, వెనకాల తోకకు ఒక పెద్ద అరటిగల కట్టి చుట్టుబడి ఉంటుంది, ఒక చెయ్యి ఈ విధంగా ఉంటుంది, ఒక చెయ్యి గదను పట్టుకుని ఉంటుంది. ఇది ఏదో హనుమంతుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటే పొరపాటు. అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, సీతారాములు ఈ విధంగా అనుకున్నారు, మనం వివాహానికి వెళ్తున్నాం, ఏదన్నా తీసుకువెళ్ళాలి కదా అని. వెంటనే హనుమంతుడు, రామ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడంతా కూడా ఇప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటికి కూడా అరటి తోటలు అరటి గెలలే గెల ఊరంతా కూడా హనుమాన్ జంక్షన్ లో. ఒక తోటలోకి వెళ్ళి అతి పెద్ద గెలని ఆయన తీసుకుని తన తోకకి కట్టుకుని అక్కడికి వస్తూ, రామ ఆగండి నేను కూడా వస్తున్నాను అన్నాడు. అప్పటికి రాముడు సీత ముందుకు నడుస్తూ వెళ్తున్నారు నెమ్మదిగా. ఒక్కసారిగా హనుమంతుడు పిలిచేసరికి ఇద్దరు వెనక్కి తిరిగారు, ఎవరికి వాళ్ళు. సహజంగా సీతమ్మ రాముడికి ఎడం పక్కన ఉంటుంది, కానీ అలా వెనక్కి తిరిగేసరికి, ఎవరికి వాళ్ళు వెనక్కి తిరిగేసరికి సీతమ్మ శ్రీరామచంద్రుడికి కుడి పక్కన ఉంటుంది. ఎక్కడైనా సరే శ్రీరామచంద్రుడికి సీతమ్మ కుడి పక్కన ఉండడం ఎక్కడా ఉండదు, అన్ని చోట్ల ఎడం పక్కనే ఉంటుంది. కానీ ఒక్క హనుమాన్ జంక్షన్లో మధ్యలో రోడ్డు ఉంటుంది, ఇటుపక్క హనుమంతుడు పెద్ద విగ్రహం 18 అడుగులు, ఇటుపక్కన ఒక చిన్న గుడి, శ్రీరాముడు సీతమ్మ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ హనుమంతుడిని చూస్తూ ఉంటారు. అంటే సీతతో పాటు శ్రీరాముడితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు అక్కడ. ఓకే. కానీ వాల్మీకి రామాయణంలో సీతారాములు మాత్రమే. హనుమంతుడు ఎప్పుడు కలుస్తాడు? సీత వెళ్ళిపోయి రావణాసుడు తీసుకువెళ్ళిన తర్వాత హనుమంతుడు కలుస్తాడు. ముగ్గురు కలిసి వెళ్ళే అవకాశం వాల్మీకి రామాయణంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం అయోధ్యకి వెళ్ళిపోతారు. కాబట్టి శ్రీరామచంద్రుడి పట్టాభిషేకానంతరం కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత సీతతో సహా హనుమంతుడితో సహా మళ్ళీ ఆంధ్ర ప్రాంతం మొత్తం వచ్చి ఇవన్నీ తిరిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.